క్షేత్రం ఒక విశిష్టత ఏమిటయ్య గారు? ఈ శివుడు ఇక్కడ ఎలా వెలిచాడు? ఇక్కడ మనకి శ్రీ దక్షిణ కాశీ ద్వాదశ లింగాల శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్ర నామధేయంలోనే క్షేత్రం యొక్క విశిష్టత అంతా కూడా దాగి ఉన్నది. ఒకానొక సమయంలో రాముల వారి వెనకాల ఒక చిన్న నీడ వెంబడాడుతున్నటువంటి సమయంలోనే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నా వెనకాల ఒక తెలియని నీడ వెంబడాడుతుంది, ఏంటి ఆ నీడ అని అడుగుతారనమాట. అలా అడిగిన తర్వాత వశిష్ఠుల వారు చెప్తారు, బ్రహ్మహత్య మహాపాతకము, రాక్షసుడైనటువంటి రావణాసుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాపము అనేది సూచిస్తూ ఉంది. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు, అది కూడా కాశీకి వెళ్ళి ఒక బాణాన్ని సంధించు, అది వెళ్ళి ఎక్కడైతే తగులుతుందో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కాశీకి వెళ్ళి రాముల వారు తన విల్లులోంచి ఒక బాణము తీసి సంధించిన తర్వాత అది కొండలు అరణ్యాలు అన్ని దాటుకుంటూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత కాలక్రమేణా రాముల వారు ఈ క్షేత్రానికి రావడం, తన యొక్క బాణాన్ని చూసి ఇక్కడే స్వామివారు వశిష్ఠుల వారు చెప్పినటువంటి స్థలమేమో అని చెప్పి ఇక్కడే కూర్చొని ఆ స్వామివారు రాముల వారు ఈశ్వరుని ప్రార్థించిన వెంటనే భూగర్భంలో నుంచి శివుడు ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించిన తర్వాత శివుడికి అభిషేకం చేద్దామంటే నీరు ఎక్కడా కనబడకపోతే తన విల్లులో నుంచి ఒక బాణాన్ని తీసి ఇక్కడి నుంచి కాశీ గంగా ప్రవాహానికి భూగర్భంలోకి వేస్తాడు. అది స్వరంగ మార్గాల చేత కాశీకి వెళ్ళి తగిలి అక్కడి నుంచి నీటి ప్రవాహం ఇక్కడికి రాగానే ఆ గంగాజలం నీటిని తీసుకొచ్చి శివుడికి అభిషేకించడం జరుగుతుంది. అలాగే రాముడు ప్రతిష్ఠించినందువలన రామలింగేశ్వర స్వామి వారుగా వెలవడం జరిగింది.